మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తెల్ల మచ్చల వ్యాధికి నల్ల జీలకర్ర వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా తెల్ల మచ్చల వ్యాధి అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానివల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి చికిత్సా విధానాలు ఏంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఆ వీడియోలు చూసేసి ఆ యొక్క ఔషధాలు వాళ్ళు వాడుకొని చక్కటి ఫలితాన్ని పొంది ఆ యొక్క సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ యొక్క తెల్ల మచ్చల వ్యాధి తగ్గించేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ తెల్ల మచ్చల వ్యాధిని విటిలిగో అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునిక వైద్య పరిభాషలో పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ల్యూకో అంటే తెలుపు అనేటువంటి అర్థం, డర్మా అంటే చర్మం, అంటే చర్మ భాగంలో తెలుపు మచ్చలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఇంగ్లీష్లో పిలుస్తుంటారు. అట్లే వేలాది సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేద మహర్షులు వారి వైద్య గ్రంథాల్లో ఈ యొక్క వ్యాధిని గురించి స్విత్రము అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి ఇతర పేర్లు కూడా కొన్ని పారిభాషిక పదాలు అట్లే వ్యాధిని గురించి వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు స్విత్రము ఇలాంటి పేర్లతో చక్కగా వివరించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమస్య ఎందుకు కలుగుతుందంటే వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా చర్మంలో మనకు రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఏ భాగంలో తగ్గిపోతుందో ఆ భాగంలో తెల్లగా ఉండడం జరుగుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది కేవలము చూసేందుకు అందవికారంగా ఉండేటువంటి సమస్య, కానీ దీనివల్ల ఎలాంటి 99% మందిలో ఎలాంటి బాధ కానీ, మంట కానీ, పోటు కానీ, దురద కానీ, అసౌకర్యం ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. కేవలము చూసేందుకు సౌందర్యపరమైన ఇబ్బందికరంగానే ఉండి ఆ యొక్క ప్రభావం చేత వాళ్ళు మానసిక క్షోభకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇది మినహాయించి అది మాత్రం ఎలాంటి ఇబ్బంది కూడా శరీరానికి పెట్టదు, కానీ మానసిక క్షోభకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, ఏ భాగంలో రావచ్చు, ఒక చిన్న మచ్చలాగా ఉండేసేసి అదే అలాగే ఉండిపోవచ్చు, లేకపోతే ఆ మచ్చ పెద్దగా కావచ్చు, లేకపోతే కొన్నాళ్ళ తర్వాత ఆ మచ్చకు తోడు ఇతర మచ్చలు కూడా దేహంలో రావచ్చు. ఇట్లా అవి కొంతమందికి క్రమక్రమంగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడితే, కొంతమందికి ఆ మచ్చలు అలాగే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రకరకాలుగా ఆ యొక్క మచ్చల యొక్క స్వభావం ఉంటూ ఉంటుంది అన్నమాట, తెల్ల మచ్చల యొక్క స్వభావం. ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని మనము చక్కగా ఉత్పత్తి చేయగలిగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. మరి మెలనిన్ అనేటువంటి ఈ యొక్క రంజక పదార్థం ఉత్పత్తి చేసేందుకు ప్రకృతిలో కోకొల్లలుగా మనకి ఔషధాలు దర్శనమిస్తాయి. వాటిపైన సరైన అవగాహన లేక, వాటిని సద్వినియోగం చేసుకోలేక, వాటి నుంచి దూరం కావడం చేతనే మనం ఇలాంటి అనేక రకాలైనటువంటి రుగ్మతల బారిన కూడా పడుతున్నాం. మరి అలాంటి క్షేమదాయకమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాల్లో ఇప్పుడు మరొక ఔషధాన్ని కూడా తెలియజేస్తాను. ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, నల్ల జీలకర్రని దూరగా వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. నల్ల జీలకర్ర మనకు మార్కెట్లో దొరుకుతుంది. తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకుని ఒక 25 గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణం తీసుకోండి. అట్లే రెండవ పదార్థంగా నల్ల నువ్వులను కూడా కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే అంతా బాగా కలిసిపోతుంది అనమాట. ఆ నల్ల నువ్వులను కూడా మెత్తగా అయిన తర్వాత అదొక 25 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా బావంచాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ బావంచాలను తెచ్చుకొని శుభ్రం చేసేసి చూర్ణంలా తయారు చేసుకొని ఆ చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. నల్ల జీలకర్ర చూర్ణం 25 గ్రాములు, బాగా నిదానంగా రాసుకుంటున్నారు కదా. నల్ల జీలకర్ర చూర్ణము 25 గ్రాములు, నల్ల నువ్వుల చూర్ణము 25 గ్రాములు, బావంచాల చూర్ణము 25 గ్రాములు. ఈ 3 పదార్థాలను అన్నిటిని బాగా కలపడం వల్ల 75 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ 75 గ్రాముల ఔషధం బాగా కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు ఒక 2 గ్రాములు, 2 గ్రాముల కంటే ఎక్కువ అవసరం ఉండదు జనరల్గా, 2 గ్రాముల చూర్ణాన్ని తీసుకొని తగినంత తేనెతో వేసేసి తగినంత తేనె అందులో కలిపేసేసి బాగా రంగరించేసేసి
ఆ యొక్క చూర్ణాన్ని సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల దేహంలో అంటే ముఖ్యంగా చర్మ భాగంలో ఎక్కడైతే మెలనిన్ అనేటువంటి రంగునిచ్చేటువంటి పదార్థం తగ్గిపోయిందో ఆ భాగంలో మెలనిన్ ఉత్పత్తికి ఈ యొక్క 3 పదార్థాలు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే మెలనిన్ ఉత్పత్తి అక్కడ సజావుగా జరుగుతుందో అప్పుడు ఆ యొక్క మచ్చల సమస్య తగ్గిపోతుంది. ఈ విధంగా మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని పైపూత మందు కూడా వాడుకోవచ్చు. ఎలాగంటే ఇదే ఔషధాన్ని ఇదే చూర్ణాన్ని కాస్త ఆవాల నూనె, దీన్ని మస్టర్డ్ ఆయిల్ అంటారనమాట. ఈ ఆవాల నూనె తీసుకొని ఈ యొక్క పౌడర్లో కలిపేసి రంగరించేసేసి ఒక క్రీమ్ లాగా తయారు చేసుకొని ఈ మచ్చలు తెల్ల మచ్చలు ఉన్నటువంటి భాగంలో అప్లై చేసి వీలైతే ఉదయం పూట సూర్యకిరణాలు లేలేత సూర్యకిరణాలు వచ్చేటువంటి టైంలో అప్లై చేసేసి అంటే ఆ యొక్క తెల్ల పొడ మీద అప్లై చేసేసి తెల్ల మచ్చలు ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు లేదా 8 నిమిషాల సేపు సూర్యకిరణాలు ఆ మచ్చ మీద పడేటట్టు ఉంచుకోగలిగితే చాలా ఫాస్ట్గా సమర్థవంతంగా ఈ ఔషధాలు పనిచేసి రిజల్ట్స్ కూడా చాలా త్వరగా ఉంటాయన్నమాట. చూసారు కదా. ఒకవేళ సమస్య మరీ ఎక్కువగా ఉండి ఒంటిలో మరీ ఎక్కువ ప్రాంతాలు ఉంటే ఎక్కడ వీలైతే అక్కడ మీకు వీలైనంత ప్రాంతంలో ఈ యొక్క పూతమందు అప్లై చేసేసేయండి. కడుపులోకి మాత్రం ఈ యొక్క ఔషధాన్ని రెగ్యులర్గా వాడుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధం కడుపులోకి ఉపయోగపడేటువంటిది, అదేవిధంగా పైపూత మందుకు ఉపయోగపడేటువంటి ఔషధం ఈ యొక్క తెల్లమచ్చల వ్యాధికి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.